హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టాట్స్. అండ్ టుడే ఇవాళ వచ్చేసి మనం ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ టుడే ఇవాళ వచ్చేసి మనం మోటరోలా H30 యొక్క ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్తో పాటు ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మన ఛానల్ ఇంకా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవద్దో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం మన ఛానల్కి 247 సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారు. 20 వీడియోస్ ఉన్నాయి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కొరకు మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం మోటరోలా H30 అనే స్మార్ట్ ఫోన్ గురించి అయితే తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యాజ్ యూజువల్గా ఇప్పుడు మనం క్రోమ్కి అయితే వెళ్దాము. ఓకే, ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ పేజ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఫ్లిప్కార్ట్, ఓకే, మన దగ్గర ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఉంది. అందులో మోటరోలాలో మోటో H30 గురించి అయితే చూద్దాం. నేను మీకు ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మోటరోలా H30 ఇది మనకి 6GB 128GB అలాగే 8GB 128GB వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. 6GB ర్యామ్ వచ్చేసరికి మనకి 28,000 రూపీస్, అలాగే 8GB ర్యామ్ వచ్చేసరికి మనకి 30,000 రూపీస్కి అయితే ఉంది. ప్రజెంట్ మనకి 8GB ర్యామ్ అయితే స్టాక్లో లేదు, అండ్ 6GB ర్యామ్ కూడా మన దగ్గర స్టాక్లో లేదు. వీళ్ళు ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు కానీ స్టాక్ అయితే అంత ఎక్కువగా అయితే ఉండట్లేదు, వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతుంది. ఓకే, చూడొచ్చు, ఇది మనకి మోటరోలా H30. ఇది మనకి తెలుగులో ఇప్పుడు వచ్చి ఎవరు అన్బాక్సింగ్ చేయలేదు. ఇది ఒక సాడ్ అండ్ థింగ్ అని చెప్పుకోవాలి. తెలుగులో ఎవరు అన్బాక్స్ చేయకపోవడం చాలా సాడ్ అండ్ థింగ్. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది మనకి ఫ్రంట్ ఓవర్వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు పిక్స్ చూసుకోవచ్చు. ఇది మనకి చాలా స్లిమ్మెస్ట్ అండ్ లైటెస్ట్ ఫోన్గా అయితే చెప్పుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్ అయితే మనకి. అండ్ ఇది మనకి చాలా స్లిమ్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఈ మొబైల్ అనేది లైటెస్ట్ అండ్ స్లిమ్మెస్ట్గా ఆ డిజైన్ మీద ఆ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యి డిజైన్ చేసిన స్మార్ట్ ఫోన్ అనమాట ఇది. అండ్ ఇది మనకి వరల్డ్స్ థిన్నెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అని చెప్తున్నారు ఆ సెగ్మెంట్లో. అండ్ ఇది మనకి 140Hz POLED స్క్రీన్తో అయితే వస్తుంది. POLED అంటే ప్లాస్టిక్ OLED అని అర్థం. అండ్ మనకి ఇది 10-bit డిస్ప్లే, అండ్ మనకి HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆఫర్ చేస్తున్నారు. అది ఫస్ట్ టైం మోటరోలా ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకురావడం అనేది ఒక ఫస్ట్ థింగ్ అని చెప్పుకోవాలి. మొన్నటి దాకా చూసుకున్నట్లయితే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఉండేవి. మోటరోలా H30 Pro తీసుకున్నా సరే మీకు అందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇప్పుడు మాత్రం మనకి ఇది ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది, కాంపిటీషన్ని బాగా దొల్లగొట్టడం కోసం. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మనం మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది మనకి చూపిస్తాను చూడండి, ఆల్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మనకి 6.79 mm థిక్నెస్తో అయితే వస్తుంది. అందుకే వీళ్ళు వరల్డ్స్ థిన్నెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అయితే అనేది పిలుచుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనం మిగతా విషయాలు చూసుకున్నట్లయితే ఇది మనకి బ్యాక్ సైడ్ మనకి PMMA మెటీరియల్ అయితే యూస్ చేశారు. PMMA అంటే మనకి ఇది గ్లాసు అలాగే మనకి ప్లాస్టిక్ కాంబినేషన్. మోస్ట్లీ మీకు ఇది ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది ఫీలింగ్ అయితే, బట్ ప్లాస్టిక్ కన్నా చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు. చాలా రివ్యూస్ అయితే చూసాను నేను, రివ్యూస్ బట్టి నేను మీకు ఇప్పుడు పాయింట్స్ అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మోటరోలా H30 boasts a sleek design that can attract people wherever you take it. ఓకే, ఇది మనకి ఓవరాల్గా చెప్పిందనమాట. అండ్ ఇది మనకి మోర్ ఓవర్ ఇట్ ఫీచర్స్ ఏ క్లాసిక్ మ్యాటీ ఫినిష్ ఆన్ ద బ్యాక్ and is made of sturdy material that can endure potential falls and tremors. అంటే మనకి కింద పడినా కొంచెం మనకి ఇది హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది అంటున్నారు. డ్రాప్స్ కింద పడినా సరే సర్వ్ అవ్వగలదు. అండ్ మనకి మ్యాటీ ఫినిష్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే కొంతవరకు అయితే అట్రాక్ట్ చేయట్లేదు, సో పూర్తిగా అయితే అట్రాక్ట్ చేయట్లేదు నేను చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇది కాంపాటబుల్ చెప్పాను కదా, 155 grams అయితే ఉంటుంది మొబైల్ అయితే. అండ్ చాలా లైటెస్ట్ ఫోన్ అండి ఇది. సో 30K ప్రైస్ సెగ్మెంట్లో మీకు స్లిమ్మెస్ట్ అండ్ లైటెస్ట్ ఫోన్ కావాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీరు చూస్ చేసుకోవాలనుకుంటే లేటెస్ట్ లాంచెస్లో ఇదే బెస్ట్ అనమాట. అండ్ ఇది మనకి 144Hz 10-bit POLED డిస్ప్లే అయితే కలిగి ఉంటుంది. ఇది మనకి 360Hz టచ్ శాంప్లింగ్ రేట్తో కూడా వస్తుంది, అది కూడా ఒక మంచి విషయం. సో మీకు స్క్రీన్ టచ్ శాంప్లింగ్ రేట్ ఫాస్ట్గా ఉండడం వల్ల మీకు చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది యూఐలో మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు. అండ్ 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇందులో మీరు ఆటో సెలెక్ట్ చేసుకోవచ్చు, 120 పెట్టుకోవచ్చు, 90 పెట్టుకోవచ్చు. సో మీకు ఇష్టం వచ్చిన రిఫ్రెష్ రేట్ని అయితే మీరు ఇక్కడ ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇది ఒక మంచి విషయం. సో ఇదనమాట.
అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778G+ 5G ప్రాసెసర్ అయితే వాడడం జరిగింది. ఇది మనకి ప్రజెంట్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 778G మీరు చూసే ఉంటారు. 2021లో చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే MI 11 NE 5G కానివ్వండి. అండ్ నెక్స్ట్ మనకి మోటరోలాలోనే మోటరోలా S20 కూడా మనకి స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అయితే వచ్చిందనమాట. అండ్ ఎనీవేస్ ఇది మనకి ఓవర్ క్లాక్ ప్రాసెసర్. సో దాంతో పోల్చుకుంటే కొంచెం GPU అలాగే CPU పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం ఓవర్ క్లాక్ కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకో మోర్ ఓవర్ ఏంటంటే ఇందులో మనకి 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో థర్మల్ థ్రాట్లింగ్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఇందులో మనకి పవర్ కన్జప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో వీళ్ళు 13 bands of 5G అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మీరు రిమైనింగ్ ఫోన్స్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ Realme 9 Pro Plus ఆర్ IQ Neo 6 వచ్చింది కదా 2 days బ్యాక్. అందులో కూడా మనకి ఏంటంటే 4 bands of 5G ఆఫర్ చేస్తున్నారు. అండ్ రియల్మీలో అయితే మనకి 2 bands 3 bands ఉన్నాయి అంతే. నాకు తెలిసి 2 bands ఉన్నాయి రియల్మీలో. సో ఇందులో 5G గిమిక్స్ అయితే లేవు. 13 bands of 5G అయితే మీకు ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అది ఒక మంచి విషయం. సో ఫ్యూచర్ ప్రూఫ్. అండ్ మీరు బయటికి అవుట్ ఆఫ్ ది కంట్రీ తీసుకెళ్ళినా సరే మీకు ఇందులో మనకి 5G అనేది గ్లోబల్గా సపోర్ట్ అయితే ఉంటుంది. అదొక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రీమియం మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వీళ్ళు 5G మీద అయితే అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 50 MP క్వాడ్ ఫంక్షన్ కెమెరా. ఇందులో 3 cameras ఉంటాయి. బట్ ఫంక్షనింగ్ అయితే మొత్తం 4 విధాలుగా అయితే ఉపయోగపడతాయి. ఇందులో మనకి 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇదైతే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. 50 MP రెజల్యూషన్తో అయితే వస్తుంది. దీనికి ఎటువంటి OS అయితే ఉండదు. మ్యాక్సిమం మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూసినా సరే వాటికి OS అయితే ఉండదు అల్ట్రా వైడ్ సెన్సర్స్కి. అండ్ నెక్స్ట్ ఇది మనకి 2 MP ఏదైతే డెప్త్ గురించి అయితే వాడుతూ ఉంటారనమాట. అండ్ మ్యాక్రో కెమెరా వచ్చేసరికి మీరు 50 MP వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి మ్యాక్రో ఫొటోస్ అయితే తీయచ్చు. సో ఈ మ్యాక్రో ఫొటోస్ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి క్రాప్ చేసి తెస్తుంది అనమాట. ఫొటోస్ అనేది అప్ టు 4 cm వరకు మీరు అయితే మ్యాక్రో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈ మ్యాక్రో ఫొటోస్ మీరు ఒక షామీ 5 MP టెలిమ్యాక్రో సెన్సర్స్తో కంపేర్ చేసినట్లయితే షామీ మ్యాక్రో ఫొటోసే బాగుంటుంది. ఎందుకంటే అందులో మనకి డెడికేటెడ్ మ్యాక్రో కెమెరా ఉండడం వల్ల అందులో మనకి అప్ టు మనకి 2 cm వరకు క్లోజ్ వెళ్ళినా సరే మీకు ఫోకస్ అయితే అవుతుంది ఫోటో తీసేటప్పుడు. ఇందులో మనకి అప్ టు 4 to 3.5 cm వరకే మనకి ఇందులో అయితే రేంజ్ ఉంటుంది. అండ్ దట్ ఇది మనకి క్రాప్ చేస్తుంది కాబట్టి ఫోటోని మీకు 50 MP కెమెరా అయినా సరే మీకు కొంచెం ఫోటో క్లారిటీ కానీ ఫోటో ఓవరాల్ లుక్ కానీ మీకు షామీ టెలిమ్యాక్రో సెన్సర్స్లోనే బాగుంటాయి. అంటే మీకు 5 MP కెమెరాస్ ఉంటాయి కదా Redmi Note 10 సిరీస్లో కానివ్వండి లేదా MI 11 Lite NE 5Gలో కానివ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మనకి 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. సో మీకు చూపిస్తాను అది కూడా. సో చూడొచ్చు ఇది మనకి ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అయితే. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 32 MP అయితే ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 4Kలో కూడా రికార్డ్ చేయొచ్చు. ఈ ఫోన్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏవైతే ఈ 3 cameras ఉన్నాయో ప్రైమరీ అల్ట్రా వైడ్ అండ్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయో ఈ 3 cameras యూస్ చేసి మీరు 4K 30 FPS వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం. అండ్ అలాగో ప్రైమరీ కెమెరాకి OS ఉంది కాబట్టి వీడియోస్ అయితే స్టేబుల్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో మనకి మోటరోలాకి సంబంధించినటువంటి ట్రెడిషనల్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డబల్ టాప్ 2 సార్లు చాప్ చేస్తే ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వడం, లేకపోతే ట్విస్ట్ చేస్తే కెమెరా ఓపెన్ అవ్వడం. అండ్ అలాగే మనకి ఇందులో మనకి రెడీ ఫర్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఎక్స్క్లూజివ్లీ మోటరోలా వాళ్ళు అయితే తయారు చేసింది. సో ఈ రెడీ ఫర్ ఫీచర్ యూస్ చేసి మీరు పీసీకి లేదా టీవీకి వైర్లెస్గా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు వైర్లెస్గా కనెక్ట్ చేసుకుని ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ మొబైల్ ఫోన్ని ఒక వెబ్ క్యామ్ కింద కూడా మీరు మార్చుకోవచ్చు. ఇవన్నీ మీరు ఈ ఫోన్లో అయితే చేసుకోవచ్చు వైర్లెస్గా అండ్ వైర్గా కూడా చేసుకోవచ్చు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 778G+ ప్రాసెస్ వస్తుంది కాబట్టి వైర్లెస్గా కూడా ఇవన్నీ థింగ్స్ మీరు అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు టీవీలో ఈ మొబైల్ యూస్ చేసి. అండ్ ఇది మనకి 4020 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. చెప్పాను కదా ఇది మనకి 6.79 mm థిక్నెస్తో అయితే వస్తుంది. సో దట్ మనకి ఇందులో ఏదైతే కాంప్రమైజ్ ఉంటుందో అది మనకు బ్యాటరీలో అయితే జరిగింది. సో అంత స్లిమ్మెస్ట్ ఫోన్ తీసుకురావడానికి వీళ్ళు అయితే బ్యాటరీ మీద అయితే కాంప్రమైజ్ అయితే అయ్యారు. ఇది మనకి 4020 mAh గల బ్యాటరీతో అయితే వస్తుంది. దీన్ని కాంపన్సేట్ చేయడం కోసం వీళ్ళు 33 watt ఫాస్ట్ ఛార్జర్ని అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫోన్ కూడా మనకి 33 watt ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం.
సో ఇదనమాట ఓవరాల్గా చూసుకున్నట్లయితే బ్యాటరీ విషయంలో. అండ్ ఒక ప్రాక్టికల్ రివ్యూస్ నేను చాలా వరకు చూసానని చెప్పాను కదా, దాని ప్రకారం అయితే ఇది మనకి స్క్రీన్ ఆన్ టైం మీకు ఒక 6.5 to 7 hours వరకు ఈజీగా వస్తుంది. మీరు కనుక 144 Hzలో ఇంకా పెట్టి వాడారంటే మాత్రం మీకు 5.5 hours to 6 hours వరకు అయితే మ్యాక్సిమం అయితే ఉంటుంది. సో మీరు 144 Hz ఆప్షన్ ఉంటుంది. 144 Hz ఆప్షన్లో పెట్టి వాడారంటే మీకు SOT అనేది 5 to 6 hours మధ్యలో ఉంటుంది. మ్యాక్సిమం అప్ టు 5.5 hours వరకు ఎక్స్పెక్ట్ చేయండి. అదే మీరు ఆటోలో పెట్టుకున్నారనుకోండి, అది మనకి రిఫ్రెష్ రేట్ అనేది వ్యారీ అవుతుంది. 60 to 120 మధ్యలో మనకి రిఫ్రెష్ రేట్ అనేది వ్యారీ అవుతుంటుంది. సో అందులో పెట్టుకుని వాడితే మీకు ఆల్మోస్ట్ మీకు 7 to 7.5 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం అయితే అవైలబుల్ మీకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి ఇందులో మనకి Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళు 2 years ఆఫ్ Android OS అప్గ్రేడ్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు Android 13, 14 అవైలబుల్గా ఉంటుంది ఈ డివైస్లో నెక్స్ట్ ఇయర్స్ లోపల. అండ్ నెక్స్ట్ మీకు 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్. సో 2 monthsకి ఒకసారి మనకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అంటే మీకు సెక్యూరిటీ ప్యాచ్లో అయితే అప్డేట్ అవుతుంటుంది ప్రతి 2 monthsకి ఒకసారి అనమాట. అండ్ మోటరోలా ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ సిచ్యువేషన్ గురించి మనం డీప్గా మాట్లాడుకున్నట్లయితే రీసెంట్గా లాంచ్ అయిన లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మోటరోలా H20 సిరీస్ అన్నిటికీ Android 12 అప్డేట్ అయితే వచ్చింది. పర్టికులర్లీ మోటరోలా H20కి అయితే Android 12 అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసేసారు. అండ్ మోటో H20 Pro కూడా వచ్చేసినట్టుంది. సో అప్డేట్స్ విషయంలో ఇప్పుడు కొంచెం ర్యాపిడ్గానే మూవ్ అవుతుంది మోటరోలా అయితే. ఇందులో మీరు ఎటువంటి ఫాల్స్ అక్విజిషన్స్ అయితే నమ్మక్కర్లేదు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే సిచ్యువేషన్ అనేది కొంచెం మెరుగుపడింది. Android 12 అప్డేట్ అనేది మోటో H20 సిరీస్కి అయితే వచ్చేసింది. సో మీరు అప్డేట్స్ విషయంలో ఎటువంటి టాక్ అయితే పెట్టుకోకండి. దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి. సో స్లిమ్మెస్ట్ ఫోన్ ఇచ్చారు దాన్ని కాంపన్సేట్ చేయడానికి. అంటే మనకి 3.5mm హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు స్లిమ్మెస్ట్ ఫోన్ కాబట్టి, దాన్ని కాంపన్సేట్ చేయడానికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇందులో స్పీకర్స్ విషయానికి వస్తే నేను చాలా రివ్యూస్ అయితే చూశాను. సో అందరూ చెప్పింది ఏంటంటే ఎంత స్లిమ్ ఫోన్ అయినా సరే మనకి స్పీకర్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా లౌడ్ ఉందని చెప్పారు చాలామంది. అండ్ దట్టు ఇందులో మనకి బేస్ బాగుంది అండ్ స్టీరియో స్పీకర్స్ అయితే చాలా లౌడ్ వస్తున్నాయి. అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్కి దాదాపు ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ రేంజ్లో అయితే మనకి స్పీకర్స్ క్వాలిటీ అయితే ఉందని చెప్తున్నారు. అండ్ ఇది మనకి ఎప్పుడైతే 70 లేదా 80% వాల్యూమ్ అబోవ్ మెయింటైన్ చేస్తామో అప్పుడు మనకి ఇది బ్యాక్ ప్యానల్ అయితే వైబ్రేట్ అవుతుందని చాలా రివ్యూవర్స్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకు వైబ్రేట్ అవుతుందంటే నేను చెప్పినట్టు ఇది మనకి PMMA బ్యాక్ ఫినిష్తో వస్తుంది. ఆల్మోస్ట్ ఇది మనకి ప్లాస్టిక్ టైప్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పుకోవాలి. సో కాబట్టి ప్లాస్టిక్ కాబట్టి ఇందులో మనకి కొంచెం వైబ్రేషన్స్ అయితే ఫీల్ అవుతాం. అది మనకి ఎప్పుడైతే హయ్యర్ వాల్యూమ్ మెయింటైన్ చేస్తామో అప్పుడు మాత్రమే మెయింటైన్ అవుతుంది. ఆ వైబ్రేషన్స్ అయితే మనం ఫీల్ అవుతాం అనమాట. ఇది ఒక నెట్ పికింగ్ అని చెప్పుకోవాలి. నో కన్సర్న్. ఆల్మోస్ట్ ప్రతి ఫోన్లో కూడా మనం ఇది చూస్తూనే ఉన్నాం. ప్లాస్టిక్ బిల్డ్ ఫోన్స్లో స్టీరియో స్పీకర్స్ ఉన్న వాటిల్లో ఖచ్చితంగా ఇది జరిగేదే. అండ్ ఇది మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సౌండ్ కూడా సపోర్ట్ ఉంది. వీళ్ళు అన్ని సర్టిఫికేషన్స్ అయితే తీసుకున్నారు. ఇందులో మనకి IP52 వాటర్ రిపెలెంట్ కోటింగ్ కూడా ఉంది. సో చిన్న వర్షంలో అది ఫోన్ తడిసినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ప్రతి సర్టిఫికేషన్ మీద వీళ్ళు అయితే కాన్సన్ట్రేట్ అయితే చేశారు. ఇందులో మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సౌండ్ కూడా అయితే అవైలబుల్గా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ డాల్బీ అట్మాస్ ఉంది, ముందే చెప్పాను నేను. అండ్ 5Gలో 13 bands ఆఫ్ 5G అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకి హార్డ్వేర్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోటరోలా లెనోవో కాంబినేషన్లో తయారు చేసిన మోటరోలా థింక్ షీల్డ్ అనమాట. సో థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ మీ అందరికీ తెలిసిందే. లెనోవో దీన్ని డెవలప్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మోటరోలా వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళ స్మార్ట్ ఫోన్ పోర్ట్ఫోలియోలో. మీరు చూడొచ్చు ఇందులో మనకి థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంది, హార్డ్వేర్ అలాగే సాఫ్ట్వేర్ కాంబినేషన్గా పనిచేస్తుంది. అండ్ ఇది కాదు ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోటరోలా H30 ఇందులో మనకి ర్యామ్ వేరియంట్ ఏదైతే ఉందో మనకి ఇది LPDDR5 ర్యామ్తో అయితే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో LPDDR5 ర్యామ్ వాడే ఫోన్స్ అయితే ఏమీ లేవు అట్ ప్రజెంట్. మీరు iQ Neo 6 తీసుకోండి, అందులో మనకి LPDDR4X ర్యామ్ ఉంది, LPDDR4X ర్యామ్ అయితే ఉంది, LPDDR5 ర్యామ్ అయితే లేదు. అండ్ ఇందులో స్టోరేజ్ విషయాన్ని చూసినట్లయితే ఇందులో మనకి UMCP 5.1 స్టోరేజ్ అయితే యూస్ చేస్తున్నారు. ఈ UMCP స్టోరేజ్ అనేది దేంతో కంప్లీట్ అవ్వదు. ఇది మనకి ఏంటంటే UMCP స్టోరేజ్ అనేది ర్యామ్ని అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ని రెండింటిని కలిపి ఒక కంబైన్డ్ చిప్లోనే కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది. సెపరేట్గా మీకు ర్యామ్కి ఒక చిప్పు అలాగే రోమ్కి ఒక చిప్పు అయితే ఇండివిజువల్గా అయితే ఉండవు. ఈ UMCP స్టోరేజ్లో LPDDR5 ర్యామ్ అలాగే UFS 3.1 స్టోరేజ్ కంబైన్ చేశారు. సో దీన్ని వీళ్ళు UMCP
స్టోరేజ్ కింద అయితే పిలుస్తున్నారనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే, సో 2 డెడికేటెడ్ చిప్స్ లేకపోవడం వల్ల ఇందులో మనకి బ్యాటరీ అనేది చాలా బాగా అయితే ఎఫిషియెంట్గా అయితే పనిచేస్తుంది. సో బ్యాటరీ అనేది బాగా కన్జర్వ్ అవుతుంది. ఇది గీకీ రంజిత్ ఫుల్ రివ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోని అయితే బాగా చేయండి. మీకు బ్యాటరీ లైఫ్ ఎందుకు ఈ ఫోన్లో అంత బాగా వస్తుంది అనేది అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇది ఒక మంచి టెక్నాలజీ అని చెప్పుకోవాలి. ఒక ప్రాసెసర్లోనే ఒక చిప్లోనే వీళ్ళు రెండింటిని ఇంటిగ్రేట్ చేయడం వల్ల బోత్ మనకి CPU అలాగే వాట్ యూ సే ర్యామ్ అలాగే రోమ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్ ఉంది. అండ్ ఆయన మనకి స్పీడ్ టెస్ట్ కూడా రన్ చేశారు. ర్యామ్ స్పీడ్స్ అలాగే రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అలాగే రోమ్ స్పీడ్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి, క్లోజర్ టు ఫ్లాగ్షిప్ లెవెల్. సో మీరు ఎటువంటి అపోహలు అయితే పెట్టుకోకండి, ఇది UMCP స్టోరేజ్ అని చాలా మంది భయపడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ క్లోజ్ టు UFS 3.1 అని చెప్పుకోవాలి. ఇది గైస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే. అండ్ స్పెసిఫికేషన్స్ అయితే నేను ఆల్రెడీ చదివి వినిపించాను. అండ్ మేజర్ కన్సర్న్ వచ్చేసరికి ఈ మొబైల్లో చాలామందికి ఉండేది కెమెరాస్. సో కెమెరాస్ హార్డ్వేర్ లెవెల్లో చాలా బాగా అయితే ఉంది, బట్ వీళ్ళకి టీం అయితే ఎక్కువ మంది ఉండదు ఈ సాఫ్ట్వేర్ మీద పనిచేయడానికి, కెమెరా ఆల్గరిథమ్స్ మీద. సో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అదే విధంగా అనేది ఎలా ఉందని డైరెక్ట్గా మాట్లాడుకుంటే మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్ అనేది 30K ప్రైస్ సెగ్మెంట్లో బాగానే ఉంది. బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో దీని మించిన కెమెరా ఫోన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ Realme 9 Pro Plus ఆ ప్రైస్ సెగ్మెంట్లో దాని మించిన ప్రైమరీ సెన్సార్ అయితే ఏమీ లేదు. అండ్ OnePlus Nord 2 అదైతే ఓల్డ్ అయిపోయింది అనుకోండి, బట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. OnePlus Nord 2లో కూడా మనకి మంచి కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ సెన్సార్ పనితనం గురించి మాట్లాడుకుంటే దీనికన్నా బెటర్ కెమెరా ఫోన్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ Realme 9 Pro Plus వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అండ్ రిమైనింగ్ కెమెరాస్ మాత్రం ఇందులోనే బాగున్నాయి, ఎందుకంటే ఫ్రంట్ కెమెరా 4K క్యాపబిలిటీ ఉంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరాలో ఫొటోస్ రిమైనింగ్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ అందులో రిమైనింగ్ ఫోన్స్లో మనకి 8 MP కెమెరాసే ఉంటాయి వైడ్ యాంగిల్ కింద. ఇందులో మనకి 50 MP ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. సో ఇది మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రైమరీ కెమెరాలో మాత్రం దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా మొత్తం కాంబినేషన్ పరంగా మాట్లాడుకుంటే కెమెరా కూడా బాగానే ఉంది, ఎందుకంటే 50 MP యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఏదైతే ఇచ్చారో. సో ఇది గ్యాస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే. అండ్ ఈ మొబైల్ మనకి అంత స్లిమ్గా ఇచ్చినా సరే స్టీరియో స్పీకర్స్లో కాంప్రమైజ్ అవ్వడం కానీ, లేదా NFC చిప్ ఇవ్వడం కానీ, ఇందులో ఏందిట్లో కాంప్రమైజ్ అవ్వలేదు. NFC ఉంటుంది, నెక్స్ట్ మనకి థింక్ షీల్డ్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, Qualcomm Snapdragon సౌండ్ ఉంది, ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో మనకి అడిషనల్గా మనకి ఏదైతే వాట్ యూ సే ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది గ్యాస్ నా వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి అయితే ట్రై చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.